కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. యువతకు బంగారు బాటలు పడాలంటే చంద్రబాబు రావాలి. శుక్రవారం బిట్స్ విద్యార్థుల ముఖాముఖిలో తెలుగుదేశం నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. యువతకు బంగారు బాటలు పడాలంటే చంద్రబాబు రావాలి. శుక్రవారం బిట్స్ విద్యార్థుల ముఖాముఖిలో తెలుగుదేశం నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు అధ్యాపకుల మార్గదర్శనంతో సమున్నత చదువులు చదవాలి. అభిరుచికి తగిన విభాగాన్ని ఎంచుకొని అందులో అతి సూక్ష్మ స్థాయిలో నైపుణ్యాలు సాధించాలి. చదువులకు తగిన కొలువులు రావాలంటే అవకాశాలను సృష్టించుకోవాలి. యువత ఉపాధి కల్పనలో కీలకం. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక వృద్ధి జరగాలి. అది జరగాలంటే దూరదృష్టిలో ప్రభుత్వ పాలసీలు రూపొందించుకొని సంపద సృష్టించుకునే వ్యవస్థీకృత విధానాలు అమలు చేసే నాయకత్వం ఉండాలి. రాష్ట్రం బాగుండాలన్నా, చదువుకున్న విద్యార్థుల జీవితాలకు సార్థకత రావాలన్నా సిబిఎన్ రావాలి. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిబిఎన్ రావాలి, రాష్ట్రం మారాలి, వేమిరెడ్డి కావ్య గెలవాలి, నెల్లూరు కావలి మారాలి అంటూ నినాదించిన విద్యార్థులు. ఈనాటి మా విద్యార్థులు, మా బిడ్డలు, నా కూతుర్లతో సమానమైన వయసు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరుగా పలకరిస్తూ నేడు ఒక విశిష్ట అతిథి, అజాత శత్రువు, నెల్లూరు జిల్లాకి ఒక వరం మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు మొట్టమొదటిసారిగా మన కాలేజీకి వచ్చి మీ జీవితంలో మీ పుట్టినరోజు ఎటువంటిదో మీ ఓటు కూడా అటువంటిది. పుట్టినరోజును ఎలా గుర్తు పెట్టుకుంటామో మన జీవితంలో మొట్టమొదటి వేరే ఓటు అదే విధంగా గుర్తు పెట్టుకుంటాం. అటువంటి ఓటుని ఒక గొప్ప వ్యక్తి, ఒక మహోన్నతమైన భావాలు గల వ్యక్తి, అజాత శత్రువు, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వ్యక్తి, ప్రజలకు దాహంతో తీస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా నన్ను ఓటేసి గెలిపించమని మేము ఎందుకు వచ్చాం. విద్యార్థులారా, ఈ రోజున స్టేజీ మీద ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, మీ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి కొద్ది మాటలు చెప్పి మేము ముగిస్తాం. అందుకనే నేను అన్నగారే మాట్లాడతాను. విద్యార్థులారా, మీరందరూ కూడా ఈరోజు 20 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని విద్యార్థి దశలో ఉంటూ జీవితంలో ఎన్నో కళ్ళ కంటూ రేపటి రోజున ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, మా జీవితం నలుగురికి రోల్ మోడల్గా ఉండాలని, మేము ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళ్ళ కంటున్న విద్యార్థులారా, మీరందరూ కూడా ఇంకా కష్టపడాల్సిన టైం ఓన్లీ 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటి కష్టం, ఇప్పటి బాధ, ఇప్పటి చీకటి రేపటికి వెలుగుకి దారి తీయాలంటే ఇప్పుడు మీరు కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎదగాలి అంటే 25 సంవత్సరాలు పూర్తయినట్టుగా మీ జీవితంలో ఒక మెట్టి ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు, పెద్ద చేస్తున్నారు, మీకు విద్యాబుద్ధులు నేర్పేందుకు కష్టపడుతున్నారు. నిరంతరం వాళ్ళ పడే కష్టం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మా బిడ్డ ప్రయోజకుడయ్యాడు ఆనందించిన రోజు వస్తుంది. అటువంటి రోజు రావాలి అంటే మీరందరూ కూడా కష్టపడి చదవాలి, కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఎక్కడ ఇష్టంగా మార్చుకుంటో అది తప్పకుండా మనకు విజయం మన వరకు వస్తుంది.
విజయం ఎవరు సొత్తు కాదు. అదృష్టం అనేది కృష్ణుల్లో లేదు. అందరికీ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇబ్బంది ఒక మనసే. ఆ మనసే నీ దేవాలయం, ఆ మనసే నీ దేవుడు. ఎక్కడైతే నువ్వు ఆలోచన సక్రమంగా ఉంటుందో, పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, నిన్ను గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే సాధన చేసుకుంటావో, తప్పకుండా నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించే రోజు తప్పకుండా వస్తుందని దయచేసి విద్యార్థులు ఆలోచించండి. మీ భవిష్యత్తులో మనందరం జీవించేది సుమారు 55 నుంచి 75 సంవత్సరాలు జీవిస్తాం. కానీ ఇప్పటి వరకు మనం కష్టపడింది, మనం చదివే టైం ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే మీకు ఉంది. ఈ 3 సంవత్సరాలు నిశ్చయంగా అనుభవించగలిగితే, ఈ 3 సంవత్సరాల ఫ్రెండ్స్ని, బంధువుల్ని, రిలేటివ్స్ని, అన్ని సుఖాలని, బాధల్ని దిగమించగలిగితే 50 సంవత్సరాల జీవితంలో మీరు సుఖాలు అందుకోబోతున్నారు. రేపటి 50 సంవత్సరాల సుఖం కోసం ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదవండి. మీ భవిష్యత్తుని మీరు సోపానం కండి. ఈ రోజున విద్యార్థులైన మీ అందరికీ కూడా పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్పడానికి గురువులు ఉన్నారు. మీకు మార్గదర్శనాన్ని చూపడానికి కాలేజీ ఉంది. మిమ్మల్ని చదివించడానికి, గుడ్డలు కొనిచ్చేదానికి అన్నిటి కూడా మీ తల్లిదండ్రులు ఉన్నారు. డిగ్రీలు అయిపోయిన తర్వాత నిజంగా మీకు ఉన్నటువంటి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు కంప్యూటర్ చేసే వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. 25 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయాలో ఇతర రకాల అలవాటు వచ్చినప్పుడు మీ జీవితాలు కాంప్రమైజ్ అయిపోతాయి. ఆనాడు 10,000 జీతానికే మీరు ఉద్యోగాలు చేయాలన్న పరిస్థితి వస్తుంది. అందుకని విద్యార్థులందరూ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ 3 సంవత్సరాలు కష్టపడండి. రేపటి 50 సంవత్సరాల సుఖం మీ వశమవుతుందని కూడా దయించి చెబుతూ, ఈనాడు మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాం. అన్న కూడా కష్టజీవి. నిరంతరం ఇప్పటికీ కూడా ఆయన కొన్ని వేల కోట్లకు అధిపతి అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆయన పడే శ్రమ, ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం, ఆయన మీద ఆధారపడే వ్యవస్థ కోసం ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు. అదేవిధంగా మేము కూడా చిన్న వయసు నుంచి కష్టపడి ఎదిగి ఇదే కాలేజీలో జేపీ కాలేజీలో లెక్చరర్గా, జేపీ కాలేజీలో చదివాను, ఇదే జేపీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. అక్కడ రిజైన్ చేసి వ్యాపారంలో దిగాం. దేవుడు దయా మీలాంటి వాళ్ళు ఆశీస్సులు అందరితో కలిసి ఈ రోజు మళ్ళా మీ ముందుకు వచ్చి మేము మాకు ఒక అవకాశం కల్పించమని మేము ముందుకు వచ్చాం. అందుకని విద్యార్థులారా, రేపటి రోజున ఇదే రోజుగా మీరు గెస్ట్ లెక్చరర్గా లేదా గెస్ట్గా కూర్చోవాలంటే సాధనతో ముందుకు రండి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే మనకు కావలి ప్రాంతం దయించి ఒక్కటే అడుగుతున్నా, కావలి వాళ్ళంతా చేతులెత్తండి. ఉదయగిరి వాళ్ళు, ఉదయగిరి వాళ్ళు, ఉదయగిరి నియోజకవర్గం వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. విద్యార్థులారా, మన ప్రాంతం వ్యవసాయం ప్రాంతం. ఏ ఒక్కకి ఇండస్ట్రీ నోచుకున్న ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. ఈరోజు వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండని పరిస్థితుల్లో మనం ఉన్నాం. వర్షాల మీద ఆధారపడే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పన లేదు. దొడ్ల రామచంద్రరెడ్డి, కీర్తి శేషులు దొడ్ల రామచంద్రరెడ్డి గారి కృషి వల్ల ఈరోజు కావలి ఎడ్యుకేషన్ అబ్బగా మారింది. ఈరోజు ఇన్ని కాలేజీలు వచ్చినాయంటే ఆ మహానుభావుల యొక్క కృషి. ఈరోజు ఈ విధంగా కావలి అభివృద్ధి చెందిందంటే శ్రీ దొడ్ల రామచంద్రరెడ్డి గారి కృషి అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. దానితో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి This is Texas. This is correct. So my only thing is, all of you study well. You have a bright future with CCN. He has got very good visionary thoughts, and his mind is always working. 25 years ahead. It is not 5 years. 25 years ahead is his visionary. So all of you keep in mind that he has got a visionary of 25 years. So you people have got very good future with this party, Telugudesam, because you will find that lot of development will be there, and also in the IT sector, and also generally for the purpose of jobs you need industries.
and you can expect that lot of industries will be there. Future will be very bright. So all of you think in those terms and vote sensibly. Okay? All of you vote sensibly. That is why your future will be bright with that. I am finding that girl upset. That girl, you are looking back, you. Why are you feeling upset? You have a bright future. Don't get upset, you have a bright future. So anyway, nice to see all of you, and it is, very good for me to see all students. Today I will get a very good sleep also, because I love all these students and I can't forget my student life. So all of you, best of luck. Please vote for Krishna Reddy, TDP as an MLA for Kavali and MP Prabhakar Reddy, DPR for Member of Parliament Nellore. So thank you very much for your patience and see you next time. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.